వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో వచ్చానండి. అదేంటంటే ఇన్షాట్ యాప్లో మనం వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలి యూట్యూబ్ కోసం అని చెప్పేసి నేను నాకు తెలిసిన విధంగా చాలా తక్కువ ఆప్షన్స్ యూజ్ చేస్తూ ఎలా ఎడిట్ చేయాలి అని చెప్పేసి నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. మనకు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేయగానే వీడియో, ఫోటో, కాలేజ్ అనే 3 ఆప్షన్స్ వస్తాయండి. సో ఆ ఆప్షన్లో మనం వీడియోస్ని సెలెక్ట్ చేసుకొని గ్యాలరీలో ఉన్న వీడియోస్ని సెలెక్ట్ చేసుకోవాలండి ఫస్ట్. సో మనం ఏదైతే వీడియోని ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఇన్షాట్ యాప్లో ఎడిటింగ్కి మనం ఎలాంటి ప్రీమియం తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇందులో ఫ్రీగా ఇక్కడ ఉన్న ఆప్షన్స్తో మనం చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ ఎఫెక్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయండి. మ్యూజిక్ ఎఫెక్ట్ రికార్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయండి. సో మ్యూజిక్ పైన క్లిక్ చేయగానే మనకి ఏంటంటే డిఫాల్ట్ మ్యూజిక్ అనేవి వస్తాయండి. వాటికి ఎలాంటి కాపీరైట్ ఉండదు. మనం వీటిని ఏంటంటే మన వీడియోస్కి సెట్ అయ్యే మ్యూజిక్ని మనం డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. లేదంటే మన ఇంటర్నల్ డ్రైవ్ నుంచి కూడా సాంగ్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చి నెక్స్ట్ మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే అది మన ఇష్టం. కంప్లీట్గా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మనం వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి, నేను రికార్డ్ చేసుకున్నాను, వాయిస్ ఓవర్ ఇచ్చాను అన్నమాట. సో ఇలా మనం ఎంతవరకు ఆ వీడియోకి వాయిస్ ఓవర్ కావాలనుకుంటే అంతవరకు వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే యూట్యూబ్కి రేషియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనం. అంటే షార్ట్స్కి ఒక రేషియో ఉంటుంది, మనకి ఏంటంటే వీడియోస్కి ఒక రేషియో ఉంటుంది. షార్ట్స్ అంటే మనకి ఏంటంటే వర్టికల్గా వస్తుంది వీడియో, వీడియోస్కి అయితే ఏంటంటే మనకి హారిజంటల్గా వస్తుంది. సో షార్ట్స్కి అయితే మనం 9:16 తీసుకుంటాము. అదే వీడియోస్కి అయితే మాత్రం 16:9లో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెలెక్ట్ చేసుకున్న వీడియోని మనం జూమ్ ఇన్, జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్టిక్కర్స్ అండి. ట్రెండింగ్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, సబ్స్క్రైబ్ అని చెప్పి, ఇంకా లవ్, షేర్, యారో ఇలా ఉంటాయి కదా. సో లోడింగ్ ఇలా స్టిక్కర్స్ ఉంటాయి కదా. మనం మెయిన్గా అయితే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ని, స్టిక్కర్ని ఎక్కువగా యూజ్ చేస్తాము. సో ఇక్కడ నేను సబ్స్క్రైబ్ అనే స్టిక్కర్ తీసుకున్నాను. మనకు వీడియోలో అంటే వీడియో పైన భాగంలో కావాలనుకుంటే అక్కడ, లేదంటే కింద మనం సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకున్నాము అంటే మనకు అక్కడ యాడ్ అవుతుంది అన్నమాట. ఆ సబ్స్క్రైబ్ అనే స్టిక్కర్ వీడియో మొత్తం రావాలా, లేదంటే పర్టికులర్ ఒక క్లిప్ వరకే రావాలా అనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి నేను టెక్స్ట్ తీసుకుంటున్నానండి. ఈ టెక్స్ట్ అనేది మన వీడియో పైన ఆ పర్టికులర్ వీడియోకి సంబంధించిన టెక్స్ట్ని మనం హైలైట్ చేయాలనుకుంటున్నాం వీడియోలో. సో ఇక్కడ ఏంటంటే నేను హంసిని క్యూట్ థింగ్స్ అని చెప్పేసి ఆ వీడియోకి నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను టెక్స్ట్తో. సో ఇలా మనం టెక్స్ట్ని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ రౌండ్గా మనకు కలర్స్ సింబల్లో ఉంది కదా. సో ఆ సింబల్ పైన క్లిక్ చేయగానే మనకు కొన్ని కలర్స్ వస్తాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏఏ అని ఉంది కదా, క్యాప్స్ అండ్ స్మాల్లో. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఫాంట్ యొక్క డిజైన్, ఫాంట్ స్టైల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో కర్సివ్లా, లేదంటే స్ట్రైట్ లైన్లో, లేదంటే థిక్నెస్లో ఇలా ఫాంట్ స్టైల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి రౌండ్గా కలర్స్తో ఫిల్ అయ్యి ఉంది కదా. సో ఆ బాక్స్ని క్లిక్ చేయగానే మనకి ఏంటంటే కలర్స్ వస్తాయి అనమాట. టెక్స్ట్, బార్డర్, షాడో, గ్లో, లేబుల్, కెపాసిటీ, ఒపాసిటీ అలా వస్తాయి అన్నమాట. సో ఇవేంటంటే మనం ఆ పర్టికులర్ టెక్స్ట్ని హైలైట్ చేయడానికి అనమాట. ఇప్పుడు లేబుల్ ఉంది, లేబుల్ రెడ్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ టెక్స్ట్ కలర్ ఏంటి అంటే వైట్ తీసుకోవాలి, ఆర్ రెడ్కి బ్లాక్ కూడా మ్యాచ్ అవుతుంది కదా, అలా తీసుకోవాలన్నమాట. లేబుల్ ఏంటంటే మనకి ఆ టెక్స్ట్ని హైలైట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే పర్టికులర్ బాక్స్ని ఫిల్ చేయడానికి లేబుల్ అనేది యూజ్ అవుతుంది. గ్లో, షాడో ఇదంతా ఏంటంటే మనకు టెక్స్ట్కి సంబంధించింది. ఆప్షన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయండి. మీరు వన్స్ యూజ్ చేశారు అంటే అన్నీ తెలిసిపోతాయి చాలా ఈజీగా. సో ఇక్కడ చూడండి, నేను రెడ్ పైన ఎల్లో హైలైట్ చేశాను అనమాట. ఈ టెక్స్ట్ కూడా మనం వీడియో మొత్తానికి రావాలా, లేదంటే పర్టికులర్ ఒక క్లిప్కి రావాలా అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ హంసిని క్యూట్ థింగ్స్ అని గ్రీన్లో ఉంది కదా ఇక్కడ ఆప్షన్లో. సో దాన్ని డ్రాగ్ చేస్తూ వెళ్ళాలి. కంప్లీట్ వీడియో కావాలనుకుంటే వీడియో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్ప్లిట్ అండి. స్ప్లిట్ అనే ఆప్షన్ యూజ్ చేసి వీడియోని మనం డిలీట్ చేసుకోవచ్చు అనమాట. వీడియో లెంతీ ఉంది, మనకి ఒక క్లిప్ అన్నెసెసరీ ఉంది ఆ వీడియోలో అనుకున్నప్పుడు, తీసేయాలనుకున్నప్పుడు స్ప్లిట్ పైన క్లిక్ చేసి స్ప్లిట్ పైన సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ డిలీట్ అనే ఆప్షన్ కొడితే ఆ పర్టికులర్ క్లిప్ అనేది మనకు కంప్లీట్గా వీడియో నుంచి డిలీట్ అయిపోతుందండి. ఇది వచ్చేసి వాల్యూమ్ అండి. వాల్యూమ్ ఏంటంటే మనకు వీడియో ఒరిజినల్ వాల్యూమ్ అనేది మనం డిక్రీజ్ చేసుకొని నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి, లేదంటే డబుల్ వాల్యూమ్ అనేది వస్తుంది.
సో వాల్యూమ్ని ఇలా డిక్రీజ్ చేసుకోవచ్చు. మన వాయిస్ ఓవర్ ఇచ్చిన వాల్యూమ్ని కూడా మనం ఎంత పెట్టాలి, ఆ వీడియోకి ఎంత సెట్ అవుతుంది అనేది కూడా దీన్ని బట్టి యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే వీడియో స్లో ఆర్ స్పీడ్ అనమాట, స్టాండర్డ్ ఆర్ కర్వ్. ఈ 90, 80, 70 అనేది చాలా స్లో అనమాట. 230, 220 అనేది ఇది చాలా స్పీడ్ అనమాట. వీడియో యాక్చువల్గా అయితే 1లో ఉంటుంది. మనకు స్పీడ్ కావాలంటే స్పీడ్, స్లో కావాలంటే స్లో చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్ అనే ఆప్షన్. యానిమేషన్ అనే ఆప్షన్లో ఏంటంటే వీడియో జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఇంకా షేక్ ఇన్, షేక్ అవుట్లో వస్తుంది. అంటే ఒక డిఫరెంట్ స్టైల్లో వీడియోని మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్లో ఈ యానిమేషన్ యాడ్ చేసుకోవచ్చు, ఆర్ మిడిల్లో ఆర్ ఎండింగ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ యానిమేషన్స్ని. నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు ఇన్షాట్ అనే వాటర్ మార్క్ని రిమూవ్ చేయకుండానే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇది ఏంటంటే మనం ఇన్షాట్ అనే టెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయండి. సో ఆ అడ్వర్టైజ్మెంట్స్ని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడాలి. చూస్తే ఏంటంటే మనకు ఫ్రీగా ఆ ఇన్షాట్ అనే వాటర్ మార్క్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇలా మనం ఆ ఇన్షాట్ అనే వాటర్ మార్క్ని తీసేయాలండి. ఈ ఇన్షాట్లో నేనైతే అన్ని ఆప్షన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకని మెయిన్గా మనం యూజ్ చేసే ఆప్షన్స్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సేవ్ చేసుకోవాలి. అది వచ్చేసి 4Kలో సేవ్ చేసుకుంటే ఏంటంటే వీడియో క్లారిటీ బాగుంటుందన్నమాట. సో ఇదండి ఇన్షాట్లో చాలా సింపుల్గా ఒక వీడియోని ఎలా ఎడిట్ చేయాలి అని చెప్పేసి నేనైతే మీకు చూపించాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను తెలియని వాళ్ళకి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.